ఇచ్చిన మీ అందరికీ యేసయ్య పేరిట హృదయపూర్వక వందనాలు. అందరూ బైబిల్లో మీరు చూస్తున్నామండి. నెహెమ్యా 2వ గ్రంథంలో 1వ అధ్యాయం నుంచి చదువుకుంటే, ఇట్చుండ్రా చెల్లి, చదువుకుంటే జాగ్రత్తగా వినండి. నెహెమ్యా ఒక అధికారి దగ్గర పనిచేస్తున్నాడు, ఒక రాజు దగ్గర పనిచేస్తున్నాడు. నెహెమ్యా రాజు దగ్గర పనిచేసేవాడికి ఎంత హోదా ఉంటుంది? చాలా హోదా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక ఉదాహరణకి మీకు చెప్పాలంటే, ప్రధానమంత్రి దగ్గర పనిచేసే అతనికి ఎంత శాలరీ ఉంటుంది? చాలా శాలరీ ఉంటుంది. కానీ ప్రధానమంత్రి దగ్గర చేసే వ్యక్తికి చాలా వాల్యూ ఉంటుంది అనమాట. అలాగే మరి రాజు దగ్గర పనిచేస్తాడు నెహెమ్యా. ప్రతిరోజు నార్మల్గా వస్తున్నాడు, ప్రతిరోజు రాజు దగ్గర సంతోషంగానే ఉన్నాడు, ప్రతిరోజు ఆనందంగానే ఉన్నాడు. కానీ ఒక రోజున ద్రాక్షరసం పట్టుకుని రాజు దగ్గరికి ముఖము ఎలాడేసుకుని చింతగాను బాధగాను దుఃఖముఖంగాను రాజు దగ్గర విచారంగా నుంచున్నాడంట. రాజు పరీక్షిస్తాడు అందరినీ. రాజు చూస్తూ ఉంటాడు, తన పిఏని చూస్తున్నాడు, ముఖం ఎలాగుంది? విచారంగా ఉంది. అప్పుడు అడిగేసాడు వెంటనే, నెహెమ్యా ఏంటి నీ ముఖం విచారంగా ఉంది? ఏంటి అలా ఉన్నావు? రాజా, అయ్యా, నా పితరులున్న ప్రాంతము కూల్చబడింది, నా పితరులున్న ప్రాంతంలో గుమ్మాలు కాల్చబడ్డాయి, అందుకే నేను విచారపడుతున్నాను. ప్రజలు ఏమైపోయారు? చెల్లాచెదురైపోయారు. తూర్పు దిక్కు కొంతమంది, పడమటికి కొంతమంది, ఉత్తరానికి కొంతమంది, దక్షిణానికి కొంతమంది చెల్లాచెదురైపోయారండి. వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, దైవజనులు లేరు, వాక్యం బోధించే వాళ్ళు లేరండి. ఇష్టానుసారంగా జీవించడము ప్రారంభించారు. చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యి వెళ్ళిపోయారండి. తనకు నచ్చినట్టుగా జీవిస్తున్నారు. చుట్ట తాగేవాడు చుట్ట, సిగరెట్ తాగేవాడు సిగరెట్టు, పాపం చేసేవాడు పాపం, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి. నచ్చినట్టు జీవిస్తున్నారు. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారండి. కానీ ఆ దినాల్లో ప్రాకారాలు ఎలా ఉండేవి అంటండి, పట్టణం చుట్టూ ప్రాకారం ఉండేదంట. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఉంది, ఆంధ్ర రాష్ట్రం చుట్టూ పెద్ద గోడ ఉండేదంట. ఆ గోడ మీద రథాలు కూడా నడిచేయంటండి. ఆ గోడ మీద గుర్రాలు కూడా నడిచేయంట. ఎట్లాగండి చూడండి, అంత పెద్ద గోడ ఉండేదన్నమాట. గమనించండి, జాగ్రత్తగా వినండి. రాజు దగ్గర పనిచేసిన వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళి, నీవు సెలవిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి తిరిగి నేను ఆ ప్రాకారాలను తిరిగి కడతాను, ఆ కాల్చబడిన గుమ్మాలని నేను మళ్ళీ తిరిగి నిలబెడతాను. అంతేకాకుండా ఒక అద్భుతమైన మాట చెప్తానండి, ఆమె చెప్తాను అనమాట. ప్రాకారాలు కట్టడమే కాకుండా, కాల్చిన గుమ్మాలు నిలబెట్టడమే కాకుండా, చెదిరిపోయిన ప్రజల్ని పోగు చేస్తాను. ఎవరిని పోగు చేస్తానంటండి? చెదిరిపోయిన ప్రజల్ని పోగు చేస్తాను అని అన్న మాటలు ఇక్కడ అద్భుతంగా వివరించబడుతున్నాయి, అద్భుతంగా క్లారిటీగా తెలియపరుస్తుంది. అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి. ఒక భారం కలిగి మనం జీవించాలి, ఒక బాధ్యత కలిగి మనం జీవించాలి, ఒక పౌరుషం కలిగి మనము జీవించాలి. మందిరానికి వస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, దేవుని మహింపరుస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ఉదాహరణకి కుమారి కుటుంబం ఉంది, చైతన్య కుటుంబం ఉంది, పురుషుల కుటుంబాలు ఉన్నాయి, కొన్ని ఫ్యామిలీలు ఉన్నాయి, కొన్ని కుటుంబాలు, ఆ కుటుంబాలు ఈ కుటుంబాలు, అన్ని కుటుంబాలు. ఓహో, మందిరానికి వస్తున్నాను, అద్భుతం చేస్తున్నాడు, ఆశ్చర్యక్రియ చేస్తున్నాడు, నాకు ప్లాట్ ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఆహా, చాలు సంతోషము. ఆరాధనకి వెళ్ళానా, వచ్చానా, ఇంట్లో కూర్చున్నానా, భోంచేసానా, నా పనికి వెళ్ళిపోయినా, చాలంటారా? అంతవరకు చాలంటారా? చెల్లి, తమ్ముడు, చెప్పాలి, కొండలో చాలంటారా? నాకు బాగా జరిగింది, స్థలం ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు, నా మంచి భార్య ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు, చాలంటారా? కానీ ఒక రాజు దగ్గర పనిచేస్తున్న వ్యక్తి శాలరీ చాలా ఉంటుందండి. ఆ శాలరీతో తన ఫ్యామిలీ అంతా బ్రతికేయచ్చండి, తన కుటుంబం అంతా పోషించబడొచ్చండి. కానీ ఎంత శాలరీ ఉన్నప్పటికీ, ఎంత డబ్బు వస్తున్నప్పటికీ ఏమన్నా కొదువు అంటారండి రాజు దగ్గర? మోదీ గారు మంచి మంచి ఫుడ్ తింటాడు, అంటే రాజు భోజనం చేస్తాడనమాట. కొంచెం టచ్ చేసి వదిలిపెట్టేస్తాడు. ఎవరు తింటారు అది మళ్ళీ? అవునుగా, ఎవరినన్నా పనివారు పక్కనే ఉన్న గిన్నె అందించేవాడు ఆ రాజభోజనం అండి.
అంత హోదా కలిగిన, ఎందుకు చెప్తున్నానంటే అంత హోదా కలిగిన వ్యక్తి నెహెమ్యా ఒక భారం కలిగి బాధ్యత కలిగి నేను మా ప్రాంతానికి వెళ్ళాలి, మా ప్రాంతంలో పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టాలి, మా ప్రాంతంలో కాల్చబడిన గుమ్మాలు మళ్ళీ నేను నిలబెట్టాలి. శత్రువులు దాడి చేస్తారండి. శత్రువులు ఎలాంటి దాడో తెలుసండి? నాకు మొన్నే కనపడింది. మొన్న ఆల్ నైట్ రోజున, కొన్నంగుంట్లో ఆల్ నైట్ రోజున శత్రు దాడి ఎట్లా ఉంటుందో తెలిసిందండి. పాకిస్తానుడు కూడా అంత దెబ్బ కొట్టడం. ఎంత దాడి అంటే తెలుసండి? ఆరాధన చేసుకుంటున్నాం, మా జీవితానికి మేము కొంతమంది విశ్వాసులు వచ్చారు, ప్రభుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, చక్కగా ఆత్మతో సత్యంతో పరవశించిపోతున్నారు, అందరూ సందడి చేస్తున్నారండి. కానీ ఈ లోపల 2 గొట్టాలు తీసి మైకిల్ యాంపులు పేరు పెట్టి ఇటు మా నేపికి పెట్టి కొట్టాడండి. సినిమా రికార్డ్ వేసాడనమాట. ఏదో నాకైతే రావు కానీ అయ్యి మనోళ్ళు ఎవరు విన్నారా? పాట అయినా తెలిసిరా రావణ నీకు? ఏం పాట అది? అన్ని పాటలు వస్తున్నాయి కొట్టండి. ఎందుకంటే ఇది నాకు ఎలా కనపడి శత్రు దాడి ఏంటో రుచి చూపించింది నాకు. శత్రువు నేనేంటో అనేది, నా పతాపం ఏంటనేది రుచి చేసింది. మా అమ్మ వీడికి శక్తి ఎక్కువైంది, కానీ నా దేవుడికి సర్వశక్తి ఉంటుంది. హల్లెలూయా. నోళ్ళు మోయిస్తాడండి. మందిరాల మీద దాడి చేస్తున్నారండి. ఏమి మౌనంగా మాట్లాడకుండా ఉన్నామంటే చేత కాదు. దేవుడు వీరేమి చేయించున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్న బాటలో మనం వెళ్తున్నామండి. క్షమించమన్న మనస్తత్వంలో మనం వెళ్తున్నామండి. తగ్గించుకుని వెళ్తున్నామండి. కానీ వాడు లేచి మనం లేస్తే ఏం జరుగుద్ది అక్కడ? గందరగోళం, యుద్ధం, రక్తపాతం. ఏమొస్తుందండి? ఆరాధనలు జరుగుతాయా? ప్రార్థనలు జరుగుతాయా? చూడండి, గమనించండి. ఇందుకు మరి పవర్ లేక కాదండి, బాబులో కొండల పాస్టర్ గారిలో ఇమ్యూనిటీ లేక కాదండి, కానీ పవర్ని, ఇమ్యూనిటీని దేవుడు చంపేసి మీరు తగ్గి చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో దాళ్ళు వచ్చినాయండి, ఎంతోమంది తిట్టారండి, ఎంతోమంది హింసించారండి. ఇక్కడ పరిచర్యలు అలాగే ఉంటుంది, అక్కడ పరిచర్యలు ఎలా ఉంటుందండి. రికార్డ్ డ్యాన్స్లు వేసిన మాట్లాడట్లా, డిటిఎస్ సౌండ్లు పెట్టిన మాట్లాడట్లా, లోకంలో ఇష్టానుసారంగా భయంకరమైన లోక సంబంధమైన పాటలు పెట్టి మాట్లాడినా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, ఆనందిస్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారండి. వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ 2-3 దగ్గరికి వెళ్ళి ప్రశ్నించినప్పుడు అన్నారు, మేము వేయొచ్చు కానీ మీరు వేయకూడదు, మేము పాడొచ్చు కానీ మీరు పాడకూడదు, మేము వేస్తే మీరు అడగకూడదు కానీ మేము మిమ్మల్ని అడుగుతాం. ఇది ఎక్కడ న్యాయం అండి? కానీ నేను ఒకటే అనుకున్నాను, తీర్పు దినము ఒకరోజు ఉంది, ఊడ్చే రోజు ఒకరోజు ఉంది. ఇండియా దేశాన్ని అంతా ఊడ్చుకుంటూ వస్తాడంట ఒక్కోసారి. లాస్ట్ ఎప్పుడు ఊడ్చుకుంటూ వస్తాడండి. ఊడ్చుకుంటూ పూజ చేస్తే ఎంతవరకు ఊడుస్తావమ్మా నువ్వు రోజుకి? మీ ఇల్లు ఉడుస్తావు, మీ అమ్మగారి ఇల్లు ఉడుస్తావు, తర్వాత నువ్వు చేపలు పెట్టే బుట్టకాడు ఊడుస్తావు, అంతే కదా. ఇంకంతకన్నా ఎక్కువ. కానీ యేసయ్య పట్టుకుంటే ఎన్టీఆర్ కాలనీ మొదలుకొని చివరి ఏ దేశం ఉంది నాన్న, మనకి కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ఊడ్చుకుంటానే వస్తాడనమాట. ఇందాక చెప్పండి, త్రాసులు పెడతాడంట. ఊడ్చి దేంట్లో పెడతాడంటండి? తరాజులు పెడతాడంటండి. కానీ వేసెళ్ళు, లోకానుసారం వాళ్ళు, ధనవంతులు, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, కొవ్వెక్కినోళ్ళు, మదం ఎక్కినోళ్ళు ఎంత త్రాసులు పెట్టిన వాళ్ళు తోకరంట. ఎంత తోకరండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు, ఉన్న వాళ్ళ గురించి అబద్ధం చేసుకోకండి. ఎందుకంటే ఆత్మీయంగా బలపడాలి. మనకి స్వతంత్రం ఉంది, ఆరాధించుకునే భాగ్యం ఉంది మనకి. ఎవరిష్ట దైవాన్ని వాళ్ళు ఆరాధించుకోవచ్చు, ఎవరిష్ట దైవాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు, ఎవరిష్ట దైవాన్ని వాళ్ళు కొనియాడుకోవచ్చు, మయంపరచుకోవచ్చు అండి. ఆటంకపరచడానికి ఎవరండి? చూడండి, గమనించండి. ఒక దాడండి. ఆ దాడి జరిగినప్పుడు కూడా సహించుకుని ఒక అరగంట చేపు బలిపీఠం పట్టుకుని ఏడ్చి కన్నీళ్లు కారిస్తే దేవుడు మార్గాలు తెరిచాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైందంటే ఏమి కూడా లేదు. ఎందుకని? శత్రు దాళ్ళు ఎన్నొచ్చినా సరే పరిచర్య ఆగదండి, సేవ ఆగదు. దయచేసి గమనించండి. మన కాన్సెప్ట్ ఏంటంటే ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు, దుఃఖపడ్డాడు, విచారపడ్డాడు. ఎందుకు? డబ్బు కోసం కాదు.
అప్పు కట్టలేదని ఏడుస్తూ ఉంటాం. ఎప్పుడు ఏడుస్తామండి? వడ్డీ ఆడు వచ్చేస్తాడు కదండి, అప్పుడు వచ్చేస్తాడుగా, వచ్చేవాడికి భయం ఉండి. చాలా విచారకరమైన న్యూస్ ఏంటంటే, ఆడు వచ్చేస్తున్నాడని చెప్పేసి ఒక లిమిటెడ్ కంపెనీలో అప్పు తీసుకుందండి. వారం వారం కట్టాలి. వచ్చేస్తున్నాడని చెప్పేసి బీపు డ్రమ్ములో కూర్చుందంట. వచ్చి డోర్ కొట్టాడు. డోరు బయటకు వచ్చిందండి. చూసుకున్నాడు, ఇల్లంతా చూసుకున్నాడు, కనపడలేదు, వెళ్ళిపోయాడు. వాడి దారిని వాడు వెళ్ళిపోయాడండి. కానీ ఆ బీపు డ్రమ్లో కూర్చున్న సహోదరి చూడండి, దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే, ఆమె కూర్చోగానే గొళ్ళెము పడిపోయిందండి. ఎవరు లేరు. ఎంతసేపు ఉంటారండి? 5-10 నిమిషాలు ఉంటారు తమ్ముడు. అంతకన్నా ఎక్కువసేపు ఉండగలుగుతారా? ఉండగలుగుతారండి? కొంతమంది లిఫ్ట్ ఎక్కాలంటే భయం. ఎందుకని? మధ్యలో ఆగిపోద్దండి. ఆగిపోతే వాళ్ళ బాధ చూడాలని ప్రాణం పోయినంత అవుద్దనమాట. మధ్యలో చుట్టూ ఏం కనపడుతుంది? గోడే కదండి, ప్రజలు కనపడరు. అది కాక సింగిల్గా ఉండి భయం వేసేవాళ్ళు లిఫ్ట్ ఎక్కారా, గుండె అక్కడే ఆగిపోద్ది. దయతో ఎక్కకండి అన్న, భయం ఉన్నవాళ్ళు ఎక్కకండి. అసలు సింగిల్గా అసలు ఎక్కకండి. ఎందుకంటే పక్కన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫోన్ చేయి, ఏళ్ళకి ఫోన్ చేయి, లిఫ్ట్ కదులుద్దా అని ఏదో ఒకటి చెప్తాను. కదులుద్దండి, ఒక 5 నిమిషాల్లో కదులుద్ది, కరెంటు పోయింది, భయపడకండి అని చెప్తారు. ఎవరు లేకుండా ఉంటే చూడండి, నీ బాధ చూడండి. ఈ వ్యాధంతో కొట్టుకుని కొట్టుకుని గుండె పగిలి చచ్చిపోతాం అనమాట. ఎందుకంటే గమనించండి, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు తేటగా మాట్లాడుతున్నాడండి. భయంతో కాదండి, ధైర్యంగా నిలబడ్డాడు. రాజు దగ్గర నిలబడ్డాడు. అయ్యా, నా విచారణకు కారణం ఇది. అయ్యా, నా దుఃఖానికి కారణం ఇది. అయ్యా, నా ఏడుపుకి కారణము ఇది. ఏంటి నాయనా? ఇదిగో నా ప్రాకారాలు కొల్చబడ్డాయి, నా గుమ్మాలు కాల్చబడ్డాయి, నా ప్రజలు చెదిరిపోయారు. ఏమైపోయారండి? చెదిరిపోయారు. అయితే నన్ను 2 చేతులు జోడించి అడుగుతున్నాను, నీ వారి కోసం, మన కాలనీ కోసం. నాకు బాగా ఉందలే అనుకోకండి, నేను గడవక రాలేదండి, నాకు జరక్క రాలేదండి. కొన్ని ఆత్మని కాలనీలో రక్షించాలి. ఈ కాలనీ అంత మార్చబడాలి, ఈ కాలనీ అంత దేవుని రాజ్యంలో ఉండాలి. నేను ఇంట్లో కూర్చుంటే గడుచుద్దండి. ఇంట్లో కూర్చున్న నా పిల్లల చదువులు నేను కష్టపడి పనిచేసి చదివించుకోగలను. కానీ అది నా కాన్సెప్ట్ కాదండి. కాలనీలో ఉన్న ప్రజల్ని రక్షించాలి. నేను ఒక్కడనే కాదండి, నేను దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ మందిరంలో మిమ్మల్ని సహాయం అడుగుతున్నానండి. పరిశుద్ధ మందిరం నేను కోరుకున్నానండి. మీరు కూడా నాతో చేయి కలపండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మహోత్సవాలు? ఎందుకు ఈ ఆరాధనలు? ఏదో అల్లరితో కూడిన ఆటపాటలు కాదండి. దేవుని వాక్యం అందించాలి. పిలవమన్నాను. మారుమూలలో ఉన్న వాళ్ళని కూడా పిలవమన్నానండి. మందిరానికి రాని వాళ్ళని కూడా పిలవమన్నానండి. అక్కడ కూర్చోబెట్టమని చెప్తున్నానండి. కూర్చోబెట్టండి దయచేసి. ఎందుకంటే నిర్లక్ష్యంగా తీసుకోకండి. యేసు కూర్చోవాలి అక్కడ, సామ్యూయేలు కూర్చోవాలి అక్కడ, ఇస్సాకు కూర్చోవాలి అక్కడ. అమ్మ చెల్లి, మీరు చెప్తే వినరా? భర్తకి భార్య ఎవరు? మ్యాగ్నెట్. ఎవరినన్నా? నేనేం చెప్పాను ఇప్పుడు? అయస్కాంతం. ఎవరండి? అయస్కాంతం. మీరు మెల్లగా ఏదన్నా కావాలని అడిగితే కాదంటాడండి. అప్పున్నా సరే తెల్లారిపాటికి నీకు తీసుకొస్తానని చెప్తాడనమాట. ప్రేమ అనమాట. అంత ప్రేమించే వాళ్ళు ఉన్నారా లేదా మన కళ్ళు? చెప్పండి, ఉన్నారా? ఏం డౌట్గా చెప్తున్నారు? నువ్వు ఎట్టపోతే నాకెందుకు, నీ గొలుసు లేదు, ఏమీ లేదు అనేవాళ్ళు ఉన్నారా? దయచేసి పరిశుద్ధాత్మదేవుడు స్పష్టంగా దేవుని లేఖనం సెలవిస్తుంది, నీ భర్తని కూర్చోబెట్టే బాధ్యత నీదే. నా 5వ తారీఖు మళ్ళీ అడుగుతా నిన్ను, ఇస్సాకీడ్రా పద్మ, శ్రీహరి ఏడ్రా రమణ, దుర్గారావు ఏడ్రా భారతి అన్న చెప్పాను కానీ రాలేదు అనకండి. దగ్గరుండి చూడండి నా, ఇంకా దగ్గరుండి లాక్కు రావటం కదండి, ప్రేమతో చెప్పండి రా. 7 అడుగులు నడిచారా పెళ్ళి? లాక్కొస్తే రాడంట. దావీదు అన్నాడు చూడండి ప్రేమగా, దావీదూ అనండి ప్రేమగా, ప్రేమతో అనండి. ఐస్ అయిపోవాలి దెబ్బతో. అయిపోయి ద మిలిటరీ ఆయన్ని చూపిస్తారా మనాలి. ఎవరినంటండి? గన్ను ఉంటుందా అని అడుగుతాడు. ఏంటండి? ఏముంటుందండి? గన్ను ఉండదు. నిజంగానే ఆయన దగ్గర గన్ను ఉంటుందండి. ఏ గన్నుది?
పరిశుద్ధమైన గన్ను ఉందండి. ఈ గన్నుతో పేలిస్తే చాలు పరలోకం పొందుకోవాల్సిందే. హల్లెలూయా. ఆ గన్నుతో పేలిస్తే తునాతునకలు అయిపోతారేమో, కానీ ఈ గన్నుతో పేలిస్తే పరలోకం చేరుకుంటారు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. మన కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్ళాలండి. ఏదో మన వరకు చేసుకుందాం, మన వరకే పాటలు పాడదాం, మన వరకే ఆరాధన చేసుకుందాం, మన వరకే భోంచేద్దాం కాదండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి భోజనం పెట్టండి. కానీ దానికన్నా ముందు వాళ్ళతో అగ్రిమెంట్ చేయించండి. ఏ అగ్రిమెంట్ తెలుసా అండి? మీరు కుర్చీలో కూర్చుంటేనే భోజనం, లేకపోతే మీకు నేను అంటే నేను చెప్పానని చెప్పమాకండి, మీరే చెప్పండి డైరెక్ట్గా. చూడండి, గమనించండి జాగ్రత్తగా. అలా తీసుకురండి నాన్న. దేవుని స్తుతించాలి. మేము నా ఆశ ఏంటంటే దేవుని వాక్యం కూడా సెలవిస్తుందిరా. ఇద్దరు మంచం మీద పడుకుంటే ఆయన రానే వచ్చేసాడంట. భార్య మాత్రాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడంట. ఈయన కేకలు పెడుతున్నాడా, నేను కూడా వస్తాను మే అన్నాడట. మన ఎన్టీఆర్ కాలనీ భాష నాకు కూడా వచ్చేసిందిరా. 6 నెలలు సాహసం చేస్తే అదేంటి రేపు ఇంటింటికి వస్తుంటే ఆ మాత్రం రాదా? మీరు ఇచ్చే డ్రింక్ తాగితే ఆ మాత్రం రాదంటారా? మీరు ఇచ్చే అయ్యో స్నాక్స్ ఇస్తుంటే ఆ మాత్రం అబ్బదంటారా? అబ్బుద్దా? అబ్బుద్దండి. చూడండి, గమనించండి. ఎందుకంటే మీలో ఒక్కడిని నేను, మీ ఇంట్లో ఒక్కడిని నేను, మీ కాలనీలో ఒక్కడిని నేను, మీ ఇంట్లో ఒక సభ్యుడిని నేను. హల్లెలూయా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి మహిమలు చెల్లిద్దాం. నా ఆశ అంతా ఒకటేనండి, నా ఆలోచన అంతా ఒకటే. మన కాలనీలో రాని ప్రజలు అనేక మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి ప్రయత్నించండి. బాబు ఒకడు చేసే పరిచర్య కాదండి, కొండలనే ఒకడు చేసే పరిచర్య కాదండి. ఇంటికి వెళ్ళండి, దేవుని మందిరాన్ని నడిపించండి, ఆ మీటింగ్కి నడిపించండి, కూర్చోండి, మంచి వర్తమానం వస్తుందని చెప్పండి అన్న. ప్రేమతో బ్రతిమలాడండి. కానీ అనేక ఆత్మలు రక్షించిన వాళ్ళు అవుతారు. గొప్ప విషయం తెలియపరుస్తానండి. ఒక ఆత్మను ఆ మీటింగ్లోకి తీసుకొచ్చినట్లయితే పరలోకంలో యేసయ్య సంతోషిస్తాడంట. 24 గంటలు పరిశుద్ధుడు 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 అంటామండి. ఏంటండి? రెక్కలు ఊపుకుంటే ఎన్ని గంటలు? 1 గంట 2 గంటల? ఇప్పుడు 10 నిమిషాలు అయితే 2 కావస్తుంది. 10 నిమిషాలు నేను ముగిస్తాను. 2 అయిన తర్వాత మీరు నాకు దొరుకుతారండి? దొరుకుతారా? చూసినా దొరకరండి. కానీ ఎన్ని గంటలు మీకోసం ఆరాధించేది దేవదూతలు? 24 గంటలు. ఏమంటాయండి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. నేను 1 గంట రండి అమ్మా అంటే నా ఇంక తెల్లమొఖం ఇంక చూశారండి. అంటే నేను కూడా రావాలా? నాకున్న పనిని వదిలిపెట్టి రావాలని కొంతమంది అంగీకరించారు. కానీ ఎన్ని గంటలు ఆరాధిస్తున్నాయి అంట దేవదూతలు? ఎన్ని గంటలు ఊపుతున్నాయి అంట రెక్కలు? ఎన్ని గంటలు ఊపుతున్నాయండి? 24 గంటల రెక్కలు ఊపుతున్నాయండి. అయితే గమనించండి, ఈ విషయం చెప్పడానికి ఆమె వెళ్ళిపోతుంది. ఈయన ఇందాక చెప్పాను కదా డైలాగ్, మళ్ళీ రావట్లేదు అది. ఎవరో చెప్పారండి. అంటే ఏమీ లేదండి. ఆమె మహిమ శరీరం ధరించుకుని పోతుంది. వీడు కఠినంగా ఉన్నాడు కాబట్టి వీడిని తీసుకెళ్ళట్లేదు. గమనించండి, వాడు మార్చబడాలి. నీ భర్త దేవుని మందిరం రావాలి, రక్షించబడాలి. భార్య భర్తలు ఇద్దరు కూడా వెళ్ళాలి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు తిరగలి విసురుతున్నారంట. ఒక తిరగలి కదులుతుంది, ఒక తిరగలి కదలుతుంది. కదిలే తిరగలి పరలోకం వెళ్ళిపోయింది. కదలని తిరగలి ఎక్కడుందండి? అక్కడే స్టక్ అయిపోయింది. ఆ తిరగలి కదలట్లేదండి. దయచేసి గమనించండి. యేసయ్య వచ్చేసరికి చక్కగా పరిశుద్ధుల వివాహంలో పరలోకంలో మన పేరు, మనకి స్థలము సిద్ధపరిచిన స్థలాన్ని కేటాయించిన స్థలం దగ్గరికి మనం వెళ్ళాలండి. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించాలి. ఆ స్థానాన్ని సంపాదించుకోవాలండి. ఇంత మహోత్సవాలు, ఇంత మీటింగ్లు, ఆదివారపు ఆరాధనలు ఎవరికి లోబడి వచ్చారు? ఈ రోజున ఇంత సమూహంగా దేవునికి లోబడి వచ్చారు. వ్యాపారాన్ని పక్కన పెట్టి చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి తెలియపరచండి నాన్న, ఒక 2 గంటలు కేటాయించమంటే దేవుని మాటకు విని పరుగులు తీసుకుంటూ వచ్చారండి. దేవుని ఆజ్ఞకు లోబడి పరుగులు తీసుకుంటూ వచ్చారండి. ఈ దేవుని సన్నిధిలో యేసయ్యా, నా కుటుంబ సభ్యులు, నా భర్తే ఉన్నాడు, మా నాన్నే ఉన్నాడు, మమ్మే ఉంది, అయ్యా నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు తండ్రి ప్రభువా, వాళ్ళందరినీ నేను పోగు చేయాలి. ఏం చేయాలండి? పోగు చేయాలి. నెహెమ్యా ఏంటంటే ఆలోచన, రాజు దగ్గర సెలవు తీసుకున్నాడండి, రాజు దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాడండి, బయలుదేరాడండి. అక్కడ ప్రాకారాలు కట్టడం ప్రారంభించాడు, మందిరం కట్టడం ప్రారంభించాడు, కాల్చబడిన గుమ్మాలు కట్టడము
ప్రారంభించాడు, ప్రతిదీ పూర్తి చేశారు. కానీ ఎవరు కావాలి? ఇంకా ఎవరిని పోగు చేయాలి? చల్లా చెదురైపోయిన ప్రజల్ని పోగు చేయాలని. మరి చుట్టుపక్కల చల్లా చెదురైన ప్రజల్ని మనకి ప్రాకారాలు నిలబెట్టాడు దేవుడు అన్నాడండి. మనకి కాల్చబడిన గుమ్మాలని దేవుడు కట్టాడు అన్నాడండి. తిరిగి మరి మన యెరూషలేము ప్రాంతం చుట్టూ దేవుడు ప్రాకారాలు కట్టించాడు అన్నాడండి. ప్రజలందరూ యెరూషలేము ప్రాంతానికి వచ్చేసరే. హల్లెలూయా. దయచేసి 2 చేతులు జోడించి చెల్లి, తమ్ముడు దండం పెట్టి అడుగుతున్నానన్న, మనకి నవ్వుకోవటానికి, ఆనందించడానికి, సంతోషంగా ఉండొచ్చు. కానీ అయితే సిల్లీగా, సింపుల్గా తీసుకోవద్దు. మీ పక్కన వారు కానీ, మన కాలనీ వాళ్ళు కానీ, తాగుతున్న వాళ్ళు, తిరుగుతున్న వాళ్ళు, జోదగాళ్ళు, భయంకరంగా ఉన్నవాళ్ళు, లోకమాలిన ఉన్నవాళ్ళు, చీకట్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి దయతో ప్రేమతో అడగండి, నాన్న అయ్యా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది రమ్మని. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఏం కాదన్నా, ఆహారం చాలదా అనుకోకండి. 5 రెట్లు 2 చిన్న చేపలు. మన కాలనీలో ఎప్పుడు భోజనం పెట్టినా మిగిలే కానీ తగులులేదు. ఉందా నాన్న? ఎప్పుడన్నా కొన్నంగుంట్లో కూడా ఎక్కడ కూడా ప్రార్థన చేసి ప్రారంభిస్తే, మీ సేవకుడు ప్రార్థన చేస్తే మిగలటమే కానీ తగలటం ఎక్కడ లేదనమాట. ఏ ఆరాధనలో ఇచ్చారో అలా జరుగుద్దండి. అద్భుతంగా అలా పెంచుతాడు దేవుడు. పిలవండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇదే కాన్సెప్టు, ఇదే ఆలోచన అండి. దయచేసి నిలబెట్టాడు. అక్కడ గొప్ప గొప్ప ఆరాధనలు జరుగుతున్నాయి, మహింపరిచాడు. పాపాన్ని విడిచిపెట్టేశారు, ఇక వ్యభిచారాన్ని విడిచిపెట్టేశారు, చుట్టబెడి సిగరెట్ని విడిచిపెట్టారు. అందరినీ పోగు చేసి ఆరాధన ప్రారంభించాడు. అక్కడ సేవ ప్రారంభించారు. అక్కడ అనేక మంది సేవకులు తయారయ్యారు యెరూషలేములో. హల్లెలూయా. గొప్ప దయతో మరి ఒక మాట చెప్తాను, ఆమెను చెప్తుగానండి, హల్లెలూయా చెప్తుగాని. రానున్న దినాల్లో మన ఎన్టీఆర్ కాలనీని యెరూషలేముగా మార్చునుగాక. దేవునికి అసాధ్యమైంది ఉందంటారా? లేదండి. యెరూషలేముగా మార్చునుగాక అంటే యెరూషలేములో దిగిన యేసు, యెరూషలేములో సంచరించిన యేసు మన ఎన్టీఆర్ కాలనీలో కూడా సంచరించునుగాక. హల్లెలూయా. ఎవరు కూడా అపోహలు చెందొద్దు. నేను చేశాను అనుకోవద్దు. నా కుటుంబంలోనే ఉన్నాడు మా నాన్నగారు, మీ కుటుంబంలో ఉన్నారు అనేక మంది. దయచేసి ఎలా పోగు చేయటం వల్ల ఏం జరుగుద్దంటే రక్షణ దొరుకుద్దండి. ఎవరు కూడా నరకానికి వెళ్ళరు, దేవుని రాజ్యం వెళ్తారనమాట. చిన్న మాట చెప్పి ముగిస్తాను. యేసు ప్రభు సంచరించిన కాలాల్లో ఎంతమందిని పోగు చేశాడు ఆయన? కొండలో ప్రసంగం చేస్తే కోకోలంగా జనమే, లోయలో ప్రసంగం చేస్తే కోకోలంగా జనమే, అరణ్యంలో ప్రసంగం చేస్తే కోకోలంగా జనమే, రక్తస్రావ రోగి దగ్గరికి వెళ్తే జనమే, పక్షవాత గల దగ్గరికి వెళ్తే జనమే, 38 ఏళ్ళ వ్యాధిగ్రస్తుడి దగ్గరికి వెళ్తే జనమే. తండ్రి చిత్త ప్రకారము కుమారుడు జనాలను ఏం చేశాడండి? ఎస్ చెప్పండి గట్టిగా, ఏం చేశాడండి? పోగు చేశాడు. కుమారుడు వెళుతూ అన్న మాట అండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. మనం కూడా పోగు చేద్దాం. దయతో దేవుడు ఈ పరిచర్ని బాగా దీవించి అనేక మందిని పోగు చేయునుగాక. అట్టి కృప